సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు ఎక్కడెక్కడైతే దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడంతా దేవుని మాటలు వెళ్ళడానికి దేవుడు తన ప్రేమను, తన కృపను, ఆశీర్వాదమును వాళ్ళ మీద సదాకాలం ఉంచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, మా పరిశుద్ధ మా దేవ, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నాయనా ప్రభా తండ్రి, నాయనా నీ శబ్ద తరంగం ద్వారా నీ మాటలు ప్రజలకు అందరికీ అంతటా చేరినట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. యుద్ధాలు, భూకంపాలు, జన నష్టం, ప్రజా నష్టం వాటి లేకుండా సహాయం చేయండి. దిక్కులేని అనాథాలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి. యుద్ధాలు జరుగుతుండగా తండ్రి శాంతి దయచేయమని వేడుకుంటున్నాం. ఉక్రెయిన్, రష్యా, గాజా, సిరియాలో, ఇరాన్లో నాయన తండ్రి శాంతి ఒప్పందాలు జరిగినట్టు సహాయం చేయమని వేడుకుంటూ, కరువులు కాటకాలు ప్రబలకుండా సహాయం చేయమని నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ, నాయన తండ్రి నీ వాక్యము, టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళగొట్టే పని జరిగించమని ప్రార్థిస్తూ యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి ఆది కాండము 3వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకోబోతుంటున్నాం. కాబట్టి సైతాను నిలదీసి అడుగుతున్నాడు, దేవుడు నీతి మాలినవాడు. కాబట్టి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి అయి ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తోటలో మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు తినకుండా ఉన్నట్లు కూడదని వాటితో ముట్టకూడదని సర్పముతో చెప్పాను. కాబట్టి ఆదాము అవ్వను దేవుడు తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును మాత్రమే మీరు చావకున్నట్లు వాటిని తినొద్దు అన్నాడు. కాబట్టి దానికి మానవుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా దేవుని ఎదుట మనము నిలిచినప్పుడు మన ప్రవర్తన, మన శైలి, మన మొత్తము సరిగా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సైతాను నిలదీసి అడుగుతున్నాడు, దేవుని నీతి మాలినవాడు అంటూ దుష్ప్రచారాలు చేస్తుంటున్నాడు. కాబట్టి ఆ దుష్ప్రచారాలకు పరిశుద్ధంగా ఉంటూ మనము దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధతను ప్రశ్నిస్తూ తన ఉద్దేశాలని అపవిత్రమైనవని సైతాను చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని కొంచెం మార్చి, దాన్ని కొంచెం చేర్చి దేవుని వాక్యాన్ని వాక్యాన్ని తప్పించే ప్రయత్నమే ఈ రోజుల్లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి కొందరి సిద్ధాంతాలు వెర్రితలలు వేసినట్టు మనం చూస్తుంటున్నాం. అనగా దేవుని వాక్యాన్ని కొంచెం మార్చి, కొంచెం చేర్చి, దాన్ని ఏదో విధంగా ధర్మశాస్త్రం ఒకటే కాదు కానీ రక్షిస్తుంది అంటూ ఒక విశ్వాసం మాత్రమే పనిచేయదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి ఏదో చేర్చాలి అనే వితండ బోధను ఈరోజు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, 4-5 వచనాల్లో అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కళ్ళు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవుని వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చింది. కాబట్టి సోదరి సోదరులారా, సైతాను చెప్పిన మాటకు అవ్వ వెంటనే ఏదైతే మాట్లాడిందో దానికి దేవుని మాటను సర్పము ఖండించినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి తన మాటలే దేవుని మాటలని దేవుడు
అబద్ధాలు బోధిస్తున్నాడని నమ్మి వారిని విశ్వాసం నుండి తొలగించాడు. కాబట్టి మరి సైతాను చెప్పే బోధను వారి చేత నమ్మించాడు. వారి విశ్వాసము దేవుని మాటను విధేయతగా వారు జీవిస్తుంటే మరి వారికి దేవునికి విరోధముగా మరి దేవుని కార్యక్రమాలు చేయడానికి వారిని ప్రోత్సహించాడు. కాబట్టి రోమా పత్రికలో చెప్తుంది, విశ్వాసం విధేయతకు నడిపిస్తుంది, అనుమానము కూడా అవిధేయతకు దారితీస్తున్నట్లు ఆదామవ్వలను వాక్యము చేత ఎలాంటి ఫలితాలు వస్తావో మరి దేవుడు తన మాట చేత తన కృప చేత మరి తన బిడ్డలను నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి ఆది కాండంలో మనం చూసినట్లు మరి 6వ వచనం నుంచి మనం చూసినట్టయితే 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదని కన్నులకు అందమైనదియునై వివేకమునిచ్చు రమ్యమైనది ఉంటా చూచి ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చాను. అప్పుడు వారిద్దరును కళ్ళు తెరవబడేను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులతో మరి వారు అంజూరపు ఆకులతో కుట్టి తమకు కచ్చడములు చేసుకున్నారు. కాబట్టి దేవుని మాటను వినక మరి ఏం చేస్తున్నారంటే సైతాను మాట విన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సైతాను మాట వినడం వలన వారికి మరి ఎన్ని సమస్యలు వారు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలకు మరి దేవుడు తినకూడదు అని చెప్పినప్పుడు వాటిని తిని మరి కంటికి మరి ఇంపుగా కనిపించింది. కాబట్టి మానసిక శోధనలో పడిపోయాడు మరి మానవుడు. కాబట్టి మరి దేవుడు దాన్ని తినొద్దు అని మరి దాన్ని చెప్పినప్పుడు మరి దాన్ని సైతానుతో మరి కలిసి మరి ఆదాము అవ్వ ఒక పని చేసింది. దేవుడు తినొద్దు అన్నాడు కానీ ముట్టొద్దు అని చెప్పాలి. కాబట్టి అవ్వ దాన్ని కొంచెం మార్చి దాన్ని కొంచెం చేర్చి మరి సైతానుకు మరి దాంతో కలిసి మరి పండు తినడం జరిగింది. కాబట్టి దాన్ని మరి ఏదైతే చెప్పిందో సైతానుకు లొంగిపోవడం జరిగింది. కాబట్టి మన జీవితంలో ఒక సైతాను పెట్టే మరి మనము బాగుంది అనిపిస్తూ మరి కంటికి ఇంపుగా కనిపిస్తుంది అన్నప్పుడు మనము కొన్నిసార్లు ఆ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మత్తయి 4వ అధ్యాయంలో మరి అలాగనే మార్కు 1వ అధ్యాయంలో లూకా 4వ అధ్యాయంలో అర్థం ఇలాంటి శోధనలే మరి యేసు ప్రభు అరణ్యంలో ఎదుర్కొన్నట్టు చెప్పబడింది. కాబట్టి శోధన ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని ఇది శరీరాశ అంటే శోధించే పరీక్ష. అప్పుడు ఆహారానికి మంచిది అవ్వ శరీరాశి. 2వ శోధనలో అపవాది యేసు ప్రభువును లోక రాజ్యాలన్నిటి వాటి ఐశ్వర్యమును ఇస్తానన్నాడు. ఇది మానసిక శోధనగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి శారీరక శోధన మానసిక శోధనను మరి దేవాలయంలో శిఖరమునకు పైకి తీసుకువెళ్ళి మరి ఇచ్చి రమ్యమైన మరి దేవుడు మరి 3 శోధనలు ఎదుర్కొన్నట్టు నాడు నేడు విశ్వాస రంగంలో మనం చూస్తుంటున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి ఇలాంటి శోధనలను మనము ప్రతిరోజు మన సైతాను మనం పెట్టే అలవాట్లను మనము చేసుకోకూడదని ప్రభువు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, ప్రభువు తన బిడ్డలను కాపాడుతూ నడిపించాలని తన బిడ్డలను బలపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో మనము ఎంత మరి మనం జాగ్రత్తగా ఉన్నామనేది మనము ఆలోచించాలి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయము మరి 16వ వచనములో పావురము అమ్ము వారితోనూ వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయుచున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పావురాలు అమ్మేవారితో నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క మన పరిశుద్ధాలయమును ఏ విధంగా మనము కాపాడుకుంటూ వస్తున్నామో మరి ప్రవీణ్ అన్నగా చెప్పినాడు ఒక మాట.
దేవుని ఆలయానికి మీరు ఎప్పుడైతే ప్రజలను అడ్డుకుంటారో, లోపలికి రాకుండా అడ్డుకుంటారో, ఫరోకు పట్టిన గతే మీకు పడుతుంది అన్నాడు. కాబట్టి ఫరో ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టు ఈరోజు సంఘాల్లోకి ప్రజలు రాకుండా చేస్తున్నారు. అది ఒకరోజు తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనముగా ఏదోని తోటలోకి సైతాన్ వచ్చినట్టు సంఘములోకి ఒక సైతాన్ అనేది జ్వరబడుతుంది. అపవాది ఒక ఇస్కరేతు యూద జ్వరబడి సంఘాన్నంతా భ్రష్టు చేస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మరి సంఘ సభ్యులుగా, సంఘముగా, కుటుంబంగా ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. ఏం చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకునే విధానం మనము తెలుసుకున్నట్టు ఉండాలి. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో, మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను పత్రిక మరి 6వ అధ్యాయము 29వ వచనంలో యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ఎవరైతే పంపించినాడో మరియు ఆ ప్రభును విశ్వసించడమే మనం చేయాల్సింది. కాబట్టి సోదరి సోదరులారా, పరిశుద్ధ లేఖనాలను ఆనాడు ఏదైనా తోటలో మరి వారు మరి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశాడు. కాబట్టి తినొద్దు అనే పండు తిన్నారు. కాబట్టి 8వ వచనంలో చల్లని పూట ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దావుకొనగా దేవుడైన యెహోవా ఆదామా ని పిలిచి నీవు ఎక్కడున్నావు? అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందుకు తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలో నీవు శపింపబడే దానివై కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకు స్త్రీకి సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదనని నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టేదవు. కాబట్టి ఇక్కడ స్త్రీ సంతానము అంటూ దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడైన యెహోవా చల్లని పూట వచ్చినాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు మరి ఆదాము దాక్కున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, ఈరోజు మరి సైతాను మరి అలాగే పడదోసినప్పుడు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మంచి చెడ్డలను వారికి తెలిసిపోయే వివేకములు ఇచ్చు మరి వారు వివేకము అవుతారని, దేవుళ్ళలాగా అయిపోతారని అంటూ శోధించాడు. కాబట్టి అవ్వ మనస్సాక్షి వారు కొద్దిగా మరి చూసినట్టయితే వారి అమాయకత్వాన్ని మరి సైతాను క్యాచ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ చెడు అంటే ఏమిటో వారికి బొత్తిగా తెలియదు. మానవుడు మనస్సాక్షి కర్తగాడు, కానీ మనస్సాక్షి మనిషి లోపల నుండి వచ్చి అతని నేరస్థాపన చేస్తుంది. అపరాధ భావన మనిషి లోపల నుండి అతన్ని కుడి చేతి లాంటిది కావచ్చు, లోపాలను వెలుపలికి మరి చూపిస్తున్నట్టు మనం చూస్తుంది. కాబట్టి లోపాలు మరి అదేవిధంగా తెలియజేసినప్పుడు అంజూరపు ఆకులను వారు కట్టుకొని వారు ఒక చెట్టు ఒక పొద కింద వారు దాపెట్టుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. తోటలో మరి చెప్పబడిన చెట్టు అంజూరపు చెట్టు, కానీ అది ఆపిల్ చెట్టు కాదు. కాబట్టి మరి దాని పేరు మనకు తెలియదు. కాబట్టి మనము దానికి ఒక పేరు ఒకటి అనుకోకూడదు. కాబట్టి అపరాధాన్ని మరి ఆనాడు ఆదాము అవ్వ ఒప్పుకుంటే సరిపోయేది. కాబట్టి మతవిష్ట ఆచరణలో, నిత్య కర్మానుష్ఠానంలో మరి ఈ రోజున అన్ని మతాల్లో ఒకటే ఒకటి ఉంటుంది. అనగా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో తీర్థయాత్రలు,
మనిషి చేస్తున్నాడు. అయితే అన్ని మతాలకు పనికొస్తే మరి మతము ప్రభు మరి సున్నితంగా చెప్పాడు. ఏమని చెప్పినా అంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును ప్రవేశించలేడని. కాబట్టి వివేకమిచ్చే మరి 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 ఆశించినది ఈ విధంగా మరి దేవునికి విరోధమైనది ఆశించి గోధుమల మధ్య గురుగులు వెతుకుతుంటాడు సైతాను. కాబట్టి మనం ఏది కరెక్టో ఏది రాంగో మనము తెలుసుకొని ఉండాలా. లోపాలను సైతాను బయటికి నుంచి లోపలికి రవాణా చేస్తుంటాడు. అనగా ఏవేవో తెచ్చి మనిషిని అపవిత్రపరచడానికి. కాబట్టి భిన్నమైనదిగా హృదయాల్లో నుంచి దేవుని మరి దేవుని ఆత్మ మనల్ని మరి ఎప్పుడైతే ఆత్మ చేత మనల్ని నడిపించినప్పుడు మనము సైతాను ఆలోచనలు సైతాను తంత్రాలను మనం పక్కపెట్టి దేవుని యందు మనము మరి కొత్తగా జన్మించిన బిడ్డలుగా మనము ఆధ్యాత్మిక విషయాల్లో సత్యము కలిగి ఉండాలని. సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి ఆ అంజూరపు ఆకులను మరి నాగరికత ఈ రోజుల్లో కూడా మరి ప్రవర్తిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఎంతో మరి ఈ రోజున మనం చింతిస్తుంటున్నాం. కాబట్టి మానవుడు స్త్రీ మీద నెపం మోపడమే కాదు, కానీ అతడు తాను చేసినది తను పాపమని మాత్రము ఒప్పుకోవడం లేదు. కాబట్టి యోహాను సువార్తలో మనం చూసినట్టు 3వ అధ్యాయము మరి పేర్కొనబడింది. దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దేవుడు అంతా గమనిస్తుంటున్నాడు. కాబట్టి అపవాది వాని క్రియలు నశించిపోవాలా. కాబట్టి దేవుని పిల్లలు మరి దేవుని సంబంధం కాదు మరి కాదన్నప్పుడు సైతానికి స్త్రీ సంతానానికి మధ్య వైరము విరోధము ప్రతి విశ్వాస శోధనలోకి లొంగే ప్రమాదం ఉంది. కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్నవారు మరి 2 విధాలుగా చూస్తుంటున్నాం ఈడ. అనగా 2-3 విధానాలుగా. 1 దేవదూతలు, 2 మనుషులు, 3వది జంతువులు. కానీ దేవదూతలకు మనుషులకు మరి తీర్మాన స్వేచ్ఛ ఉంది, కానీ జంతువులకు లేదు. కాబట్టి మనకు ఈ లోకము నిన్ను ఆకర్షించినప్పుడు యేసు ప్రభు నిన్ను అంతకన్నా ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. అంతకంటే నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన మాటలు విని ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయనను సంతోషపరిచేవారుగా ఉంటాము. ఆయనను ప్రేమించేవారుగా ఉంటాము. ఆయన యందు నిలిచి మన జీవితాలను కాపాడుకునే వారంగా ఉంటాము. కాబట్టి ఆయన పిలుపును అందుకున్న మనము సైతము మరి ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మరి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధము ఆడినప్పుడు తన స్వభావమును బట్టి మరి అబద్ధమును ఆడుచున్నాడు. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి అబద్ధానికి జనకుడైన సైతానును మనము ఆశ్రయించకూడదు, వాని మాట వినకూడదు. కాబట్టి సైతాను చెప్పే ప్రతి మాటను మనం గమనించాలి. సావధాన్ సతర్ అంటే స్థిరమైన మనస్సు, బలమైన మరి మనస్తత్వము, దేవుని యందు మన విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రోజుల్లో ఒక సెకండ్కి ఎన్నో బుల్లెట్లు ఇరిచే ఒక విమానం ఉందంటే మనం వాక్యాన్ని ఇరిచే మరి ఎన్ని బుల్లెట్లలా కావాలి. ఎంత వాక్యం మనకు తెలిసి ఉండాలా సైతాన్ని ఓడించాలంటే. అందుకోసమే కొండ మీద తీసుకుపోయినప్పుడు సైతానుకు దేవుని మాటలు వాక్యంలో నుంచే జవాబు చెప్పినాడు. కాబట్టి సైతాను కన్నా మన వాక్యం తెలియకపోతే సైతాను ఖచ్చితంగా మానవుని ఓడిస్తుంది, దేవుని బిడ్డలను ఓడిస్తుంది. దేవుని ఆత్మను మనలో నుంచి దొంగిలిచ్చేవాడు మనల్ని దూరంగా దేవునికి దూరంగా తీసుకొని పోతాడు. కాబట్టి ఒక మాట ఉంది దేవుని మాట, ఒక కవిత్వంలో. అంటే మనము వెలుగులో ఉంటున్నాం, ఎక్కడ రాత్రి అయిపోతో తెలియదు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా జీవిస్తాం. దేవుడు ఆ విధంగా మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా తండ్రి, నీ మాటలు, నీ సత్యాన్ని ప్రజలు మేము నీ వాక్యాన్ని ధ్యానించాం.
తండ్రి, దాని ద్వారా అనేకులు మారు మనసు రక్షణలోకి రావాలంటూ సహాయం చేయండి. నాటి ఆదాము ఓడిపోయినాడు, నేటి ఆదాము క్రీస్తు అనబడే నీవు గెలిచినారు. ఆ సిలువ బండ మీద మేము నడిచినట్టు మా పాపాలు క్షమించి రక్తంలో కైనందుకు స్తోత్రం చెల్లిస్తూ నాయన మీ బిడ్డలను మమ్మల్ని దీవించమని నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన వారికి ఆయన ప్రేమించే బిడ్డలకు సమాధానము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.